మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జనగాం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ల ఆందోళన వివాదానికి దారితీసింది. చైర్పర్సన్ పోకల జమున, కమిషనర్ వెంకటేశ్వర్లు పోడియం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. గత కౌన్సిల్ సమావేశంలో చేసిన తీర్మానం అమలు చేయలేదని ఆరోపించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత తీర్మానం ప్రకారం వెంటనే 18 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. అప్పటి వరకు సమావేశాలను జరగనీయమని తేల్చి చెప్పారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం శానిటైజేషన్ సిబ్బందిని వెంటనే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం శానిటైజేషన్ లేబర్ని వెంటనే శానిటైజేషన్ సిబ్బందిని వెంటనే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం జనగాం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ల ఆందోళన వివాదానికి దారితీసింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. జనగాం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో గతంలో తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో దాన్ని అమలు చేయలేదని గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అంటే 18 మంది శానిటేషన్ వర్కర్స్ కి సంబంధించి నియామకాలు తక్షణం జరపాలంటూ అక్కడ గొడవ జరుగుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. జనగామ జడ్పీ సంబంధించిన సర్వసభ్య సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి ఉందో ఎంఆర్ఓ సర్వసభ్య సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం ఆధ్వర్యంలో జనగామ డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని గతంలో తీసుకున్న మున్సిపాలిటీలో నిర్ణయాలు చేసినటువంటి నిర్ణయాలు ఇది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి, అంతే తప్ప మీ సిస్టమ్ చెక్ చేయడానికి సర్వసభ్య సమావేశం దేనికి కూడా పెద్ద మొత్తంలో ఆందోళన చేసిన పరిస్థితి. దానిలో భాగానే ఆ పట్టదారులకు భూములు ఇతర అంశాల మీద పూర్తిసారి చర్చ జరగాలి, వారికి న్యాయం చేసే విధంగా మన పాలకవర్గం 3 నెలలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఆమె అంటే ఎవరైతే 18 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని నియామకాలు జరగాలంటూ గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో అది తక్షణం అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏమిటి ఆ విషయం, ఏమిటి దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ ఆమె ఎత్తున గతంలో మున్సిపాలిటీ గతంలో జరిగినటువంటి సమావేశంలో జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం జరిగింది. వాళ్ళు 18 మందిని తీసుకోవాలి, వాళ్ళకు వేతనాలు ప్రభుత్వం చెల్లించాలి, ఆ నేపథ్యంలో ప్రభుత్వం చర్య తీసుకోవాలి, వారికి అండగా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొంత అవిశ్వాస తీర్మానం పెట్టడంతో కొంతమంది జడ్పీ చైర్మన్ తోటి ఉన్నట్టు కొంతమంది ఇటు రావడం జరుగుతుంది. ఈ కొంత ఉద్రిక్త వాతావరణం చేసుకోవడం వాళ్ళకి న్యాయం చేయలేకునే విధంగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేయాలి, మరొక తీర్మానం చెప్పాలంటే ఇప్పటికే కమిటీ కాలం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో వారికి మరొకసారి అవకాశం ఇచ్చి పూర్తి స్థాయి దీన్ని చర్చ జరిగినాక వాళ్ళు న్యాయం చేయాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆమె అంటే చైర్పర్సన్ జమున, కమిషనర్ వెంకటేశ్వర్లు వీళ్ళ మధ్య గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమెని వాళ్ళకి నిజంగానే ఒక వర్గ విభేదాలుగా ఉన్నట్టు పరిస్థితి జనగామలో. ఎందుకంటే మొదటి నుంచి కూడా జడ్పీ సంబంధించిన అంశాలు కావచ్చు, ఎంఆర్ఓ అంశాలు కావచ్చు, కార్పొరేట్ సంబంధించిన అవిశ్వాసం అయితే కొలిక్కొచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇష్టం వచ్చినట్టు 2 వర్గాలుగా జీలిపోయిన పరిస్థితి. ఆ సర్వసభ్య సమావేశంలో జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఒక పక్క ఉంటే ఆ కమిషనర్ ఒక పక్క ఉంటే ఆయనకు ఒక వర్గం ఈయనకు వర్గం అయింది. గతంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు ఏదో మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా జరిగిన పరిస్థితి. ఎట్లే ముత్తేటి యాదగిరి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ చాలాసార్లు అనేక సార్లు ముందుకు వచ్చిన పరిస్థితి. కనుక తప్పకుండా ఇలాంటివి లేకుండా వారికి మున్సిపాలిటీ సిబ్బందికి మనం న్యాయం చేసే విధంగా తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే జమున చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే గతంలో కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినటువంటి 18 మంది పారిశుద్ధ కార్మికులు నియమించాలి, ఆ తీర్మానం మళ్ళీ ప్రపోజల్ చేసి వాళ్ళకి పూర్తిగా న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.